మీలాంటి లత్కోరోళ్ళు, లూటీ చేసిన వాళ్ళు, 10 ఏళ్ళు విధ్వంసం చేసిన వాళ్ళు, తెలంగాణను చెరబట్టి తండ్రి కొడుకు బిడ్డ అల్లుడు 1,00,000 కోట్లు దోసుకొని ఇవాళ నల్గొండ ప్రజల్ని మేము ఆదుకోవాలి అనే సామాజిక బాధ్యత తీసుకుంటే బిల్లా రంగాలు బుల్డోజర్కి అడ్డం బంతమంటారు. మీకు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే, మీకు నిజంగానే ధైర్యం ఉంటే మీరు తారీఖు చెప్పండి, మా ఎంకన్ననే బుల్డోజర్ మీద ఎక్కిస్తా, మా మందుల సామెలతోని జెండా ఊపిస్తా. మీరు ఎవడెవడు వండుకుంటాడో రాండి, మీరు మీ చుట్టాలు మీ జాతి అంతా వచ్చి అడ్డం పట్టుకున్న బుల్డోజర్ పెట్టి తొక్కిచ్చి మూసీ నది ప్రక్షాళన చేసి తీరుతామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. తొక్కించి మీరు రాజ్యం చేస్తారా? ఇక్కడ ప్రజాస్వామ్యం లేదా? ఇక్కడ ప్రజలు లేరా? సిస్టమ్ ఉండదా? పేద ప్రజల ఇల్లు కూల్చొద్దు అంటే బుల్డోజర్తో ఎక్కిస్తారా? మీరు తొక్కియండి, ఎట్లా తొక్కిస్తారో చూస్తాం మేము కూడా. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ఉంది మాకు. మీరు ఖాళీ రాజ్యాంగం పట్టుకొని, పుస్తకం పట్టుకొని తిరుగుతారు, ఒక్కరోజు కూడా చదవలే. కానీ మాకు అనేక రకాల హక్కులు ఉన్నాయి. ఈరోజు మూసీ ప్రక్షాళనకు మేము వ్యతిరేకం కాదు. మూసీ ప్రక్షాళన జరగాలి. అది జంటనగర ప్రజలకు లాభం జరుగుతుంది, తెలంగాణకు లాభం జరుగుతుంది. పునరుద్ధరణ జరగాలి. కానీ పేదల ఇల్లు కులగొట్టకుండానే చెయ్యవచ్చు. ఏదైనా ఒక ప్రభుత్వం మీకు తెలుసు, మేము మంచి చేసి మంచి పేరు తెచ్చుకోవాలనుకుంటాం, పేదలకు ఇల్లు కట్టాలనుకుంటాం, గవర్నమెంట్ స్కూళ్ళు నిర్మాణం చేయాలనుకుంటాం, మంచి రోడ్లు వేయాలనుకుంటాం, మంచి హాస్పిటల్ కట్టాలనుకుంటాం, హాస్టల్ నిర్మాణం చేయాలనుకుంటాం, ఆ రకంగా మంచి పేరు తెచ్చుకోవాలనుకుంటాం. కానీ రేవంత్ రెడ్డి గారు కూల్చడంతో, పేదల ఇల్లు కూల్చడంతో మంచి పేరు తెచ్చుకోవాలనుకుంటున్నాం. అందుకే మూసీ మీద బుల్డోజర్లతో తొక్కియడైతే మేము చావడానికి సిద్ధంగా ఉన్నాం. పేదల కోసం చావడానికి సిద్ధంగా ఉన్నాము. రేవంత్ రెడ్డి గారు, మా ఎమ్మెల్యే పదవులు, మంత్రి పదవులు ఏం పోయినా, ఉన్నా ఉడినా ఏమి లేదు. మూసీ ప్రక్షాళన చేయండి, పేదల ఇల్లు కులగొట్టకండి. ఇది మా నినాదం. అందుకే రేపు రాత్రి ముఖ్యమంత్రి గారు సవాల్ విసిరారు. బస్తీలో ఉంటారా? బస్తీలో ఉంటే విరమించుకుంటా అన్నాడు. కాబట్టి పేదల కోసం, పేదలతో రేపు రాత్రి మేము వాళ్ళతో కలిసి ఉంటాం, వాళ్ళ ఇళ్లలో భోంచేస్తాం, మూసి పక్కనే నిద్రపోతాం. రేపు రాత్రికి మేము ప్రజలను రెచ్చగొట్టడానికి కాదు, ప్రజలకు ధైర్యం చెప్పడానికి వెళ్తా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ రెచ్చగొడితే ఒక్కరోజు కూడా ప్రభుత్వం కదలదు. కానీ మేము రెచ్చగొట్టడం లేదు. ఈరోజు అనేక బస్తీలలో చాలామంది హార్ట్ అటాక్స్తో చనిపోతూ ఉన్నారు. తమ కష్టార్జితంతో తమ తండ్రులు, తమ కుటుంబ సభ్యులు అందరూ కూడా కష్టపడి కట్టుకున్నటువంటి ఇల్లు కూలగొడతామంటే రోజొక స్టేట్మెంట్ ఒక మంత్రి, కూలగొడతాం, ఎట్లా అడ్డుకుంటారో అడ్డుకోండి. ఎవరి మీద మీరు యుద్ధం అని అడుగుతా ఉన్నాను. పేదల మీద యుద్ధం చేస్తారా? పేదల ఇళ్ల మీదకి బుల్డోజర్లు పంపిస్తారా? పేదల కష్టార్జితాన్ని తొక్కేస్తారా? పేదల భవిష్యత్తును అంధకారం చేస్తారా? మీ దగ్గర ఎంత డబ్బు ఉంది? ఉన్న డబ్బుతో రిటైనింగ్ వాల్ కట్టి హైదరాబాద్ సంబంధించినటువంటి డ్రైనేజ్ అంతా కూడా దారి మళ్లించి మూసీలా కలవకుండా మీరు మూసీ ప్రక్షాళన చేయండి. ఆ ప్రక్షాళన చేసేటువంటి కార్యక్రమంలో మొదటి పార, మొదటి తట్ట మేమెత్తుతాం. అంతే తప్ప పేదలను భయపెట్టించేటువంటి కార్యక్రమం, పేదల బతుకులను అవహేళన చేసేటువంటి కార్యక్రమం మంచిది కాదని చెప్పడానికే, పేదల ప్రజలకు ధైర్యం చెప్పడానికే ఈరోజు బస్తీలలో పోతే చాలామంది ఎంత ఆవేదనతో ఉన్నారో మీరు కూడా టీవీలలో చూస్తూ ఉన్నారు.